బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వర్మ గారు మహాయోధులు అంటున్నారు. ఖచ్చితంగా మేము మహాయోధులు కాదండి. చాలా సగటు సాధారణ పౌరులు. మీ అందరి మనసులో ఉన్నది మా గొంతులోంచి బయటకు వచ్చింది అంతే. కాబట్టి మీరు మాలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు అంతే. అయితే ముందుగా ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ గారు, వారితో నాకు అంతకుముందు వారి రాజకీయ నేపథ్యం, ఆయన అమెరికాలో తానా ప్రెసిడెంట్గా చేసింది, తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన కంట్రిబ్యూషను ఇవన్నీ తెలిసినా ఈ జగన్ నువ్వాదరిని నేను ఇద్దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కలిపాడు బాగా మా ఇద్దరిని. ఎలాగంటే ఈ అరాచకవాది, ఈ పిశాచం, ఈ పశుపతి ఈ ఆంధ్రప్రదేశ్ని చిన్నాభిన్నం చేసి శిథిలాలయం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మా యాంటీ కాంగ్రెస్ పాలసీ వల్ల, కమ్యూనిస్ట్ భావజాలం ఉండటం వల్ల యాంటీ కాంగ్రెస్గా ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించగల మొనగాడు వచ్చాడు కదా అని మా అందరూ ఆ భావజాలం అటువైపు మళ్ళింది అంతే. ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీ మీద అభిమానం కానీ ద్వేషం కానీ ఎప్పుడూ లేదు. అలాంటిది ప్రత్యేకించి మాలాంటి తటస్థులుగా ఉండి సోషల్ మీడియాలో రాతలు కానీ, యూట్యూబ్ ప్రధాన మీడియాల్లో మాటలు కానీ మాది ఒక సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించేది. అప్పాభావాలు ఆటం ఆడలేక తప్పుని తప్పు, మంచిని మంచి చెప్పడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. అయితే కోమటి జయరామ్ గారు నాకు ఇలాగా మాట్లాడుతున్నప్పుడు వారితో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వారు ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్గా వారి సేవలో, అలాగే మహిళా వింగ్ ఒకటి ఏర్పాటు చేసి యలమంచిలి, పాతపట్నం నియోజకవర్గాల్ని 3 ఏళ్ల క్రితమే, దాదాపు 3.5 ఏళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల ఆడవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి నోరెత్తి మాట్లాడడానికి కానీ ఆలోచనే చేయని పరిస్థితి టైంలో వాళ్ళ టీం ద్వారా మొదలుపెట్టించారు. సక్సెస్ఫుల్గా వాళ్ళంతా పనిచేశారు. అప్పటి నుంచి ఆ సార్తో నా పరిచయం అండి. ఇక అఫ్సాన్ రాజేష్ గారు, ఆయన నేను కూడా ఒకే భావజాలం ఉండటం వల్ల కలిసాం. ముప్పాంకమరావు గారు, ఆయన కూడా మాతో గొంతు కలిపి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం సాగించాడు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ గారిని ఖచ్చితంగా అభినందించాలి. మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని పిలిచి, నాకు అంతకుముందు ఆయనతో పరిచయం లేదు. మొన్న ఈ మధ్య విజయవాడ కార్యక్రమంలో కలిసినప్పుడు మీరు ఒకసారి వైజాగ్ రావాలండి మీ ముగ్గురు, జయరామ్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాడు. ఆయన కూడా సమయం తీసుకుని, ఆయన సమయం వీలు చూసుకుని వైజాగ్ రావడం జరిగింది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఇవన్నీ చూసిన తర్వాత మేము కరెక్ట్ వేలోనే వెళ్ళాము. సరే, అనేక మందిని వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పగలిగాం కాబట్టి ఈ రకమైన అభిమానం కలిగిందని అనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్వెల్కి వచ్చామండి మనం కూడా. సినిమా అయిపోలేదు ఇంకా. ఆ పాము జస్ట్ మనందరం గ్రామాల నుంచి వచ్చాం కదా, మన దొడ్లో ఒక పాము వస్తుంది, మరి అదిరించి బెదిరించినప్పుడు పక్క పోయి దాక్కుంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. ఆ పాము అప్పుడప్పుడు బుర్ర బయట పెట్టి చూస్తుంది. అందరికీ ఒక అసంతృప్తి ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకమైన ఉద్రేకంతో, ఆవేశంతో, ఆక్రోశంతో, ఉక్రోషంతో, పౌరుషంతో ఉన్నారంతా. వీళ్ళ మడతలు పెట్టేలా ఒక్కొక్కడిని. బొబ్బర్లంక రామబ్రహ్మ అని ఉంటాడు గుడివాడలో కూడా, పిడుగుపడిన టెంకాయ మళ్ళీ తాడి చెట్లకి ఇంత పొడుగు ఉండి వాడు ఏం మాట్లాడుతున్నా అడిగే తెలియదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మొదలెట్టాడు మళ్ళీ. చాలామందికి రగిలిపోతూ ఉన్నారు. ఇది అతనే కాదు, కాకని గోవర్ధన్ రెడ్డి బయటకు వస్తాడు, లేదా అంబటి రాంబాబు మాట్లాడేస్తాడు, పేరు నాని కూడా మాట్లాడతాడు. అయితే వీళ్ళందరూ సిగ్గు శరం కాశీలు వదిలేశారు, అది వేరే కథ. అయితే వీళ్ళందరూ వీళ్ళు ఎందుకు వదిలేశారు? సోషల్ మీడియాలో కానీ
చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ తెలుగుదేశం మహిళా నాయకురాలను కానీ వాళ్ళ నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడి చాలా కించపరిచి వాళ్ళ కుటుంబాలను కించపరిచిన వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఇది అందరిలో మెదులుతున్న సందేహం. ఖచ్చితంగా వదలరండి. ఎందుకంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి పూర్తిగా నెల కూడా కాలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండకూడదు. ఖచ్చితంగా చాలా ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు తెలుగుదేశం కేడర్ కానీ సామాన్య ప్రజలు కూడా. కాబట్టి ఏదో గొడవలు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని పాపం ఆయన పిచ్చి మహారాజు ఆ ఆలోచనలో ఉంటాడు. ఈ రకమైన అల్లర్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఇంకా ఈ రావణ కాష్టం కింద రగులుతూనే ఉంటుంది అని చెప్పి వాడు అడుగుపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు ఎలా వేధించారో తెలుసు. వాళ్ళందరికీ కూడా రగులుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 20-25 రోజుల్లో వాళ్ళేం తక్కువ చేయలేదండి. కొంతమంది ముక్కు తాడేశారు, కొంతమందిని పక్కన పెట్టారు, కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమందికి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారు. ఇది మనకు కనిపించేది కొంతవరకే, మిగతాదంతా చేస్తూ ఉంది. అయితే ఇంకా 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 చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అందరికీ. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి సమయం పడుతుంది కొద్దిగా. అయితే ఈ అసంతృప్తితో రగిలిపోయి మీరు ఎలా మాట్లాడతారు కదా, అంతసేపు చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడమేనా అంటారు. ఈ సమర్థించడం కాదండి. మనం కూడా కోపం వచ్చినప్పుడు ఆవేశపడతాం. ఎవరన్నా మనల్ని కొడితే ఇంకో చెంపద మీద ఇంకో కొట్టాలనిపిస్తుంది మనకి. ఒక క్షణం ఆలోచించాలి. ఇది ప్రత్యేకంగా మా విజ్ఞప్తి. ఎందుకంటే మాకు ప్రతిరోజు 20 రోజుల నుంచి రోజుకు కనీసం 100 ఫోన్లు వస్తూ ఉన్నాయండి. ఇందుకు ఎలా జరుగుతుంది? ఇది చాలా మందిలో ఉంది. ఇప్పటికీ మనందరికీ కూడా, నాకు కూడా ఉంది. ఇది వాళ్ళు అయితే ఇక్కడ చంద్రబాబు లోకేష్ కొట్టాలా, నువ్వు నేను కొట్టలేమా? ఇది గమనించాలి. మనం కొడతాయని వద్దన్నాడా? ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వంలో వాళ్ళు కొట్టకలేదు. మీకు నాకేంటి అభ్యంతరం? మనల్ని కూడా వాళ్ళు కొట్టేసి పోలీసు వాళ్ళు ఇంకా దాక్కున్నారు కదా. మనం దాక్కోలేమా? ఇది ఆలోచించుకుంటే అందరికీ సమస్య బొమ్మ అర్థమైపోద్దండి. మనం ఇంట్లో ఉండాలి, మన పక్కింటి వచ్చి కొట్టాలి, ఎగిరి తన్నాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వీళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రెడ్ బుక్ని హేళన చేస్తూ ఉన్నారు. అది రెడ్ బుక్ కాదు, థిక్ రెడ్ బుక్. చూస్తారు దాని సంగతి ఎలా ఉందో. వాళ్ళకి అది తెలుసు కాబట్టే ముందర కాళ్ళకి బంధం అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆటలో జైలు దగ్గరికి వచ్చాడు. అతను జైలు దగ్గర మీటింగ్ పెట్టాడు. కరెక్ట్గా ఇవాళకి వారం రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జైలు అధికారులు మొత్తం సస్పెండ్ అవ్వబోతున్నారు, కొంతమంది డిస్మిస్ అవ్వబోతున్నారు. మార్క్ మై వర్డ్స్. కాబట్టి ఈ విజయాన్ని మనం ఆస్వాదిద్దాం. చాలామంది విజయాన్ని ఆస్వాదించట్లా. మీకు ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని మరుసటి నుంచి ఆవేదన చెందుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, ఇంకా కసితో రగిలిపోతూ ఉన్నారు. ఈ విజయాన్ని ఆనందించండి. మొదట దీన్ని విజయోత్సవం జరుపుకోవాలా, సంతోషించాలా. ఇంకా ఇవాళ ఆడిని ఉంచాడు, ఈయన్ని పెట్టుకున్నాడు, వాళ్ళని పెట్టుకుని ఈ మాటలు వద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను అత్యాచారం చేశాడు. మీరు అందరూ ఎవరు మంచోడో ఎత్తుకోలేపుడాడు. ఎవరిని పెట్టుకున్నా పక్కనే అతని మీద బొట్టు నిండా ఈపు నిండా మచ్చలు ఉన్నాయి. పలానా రోజు భూమి దొబ్బేసాడు, వైజాగ్లో దసవాళ్ళ కొట్టేయాలనుకున్నాడు. ఇలా రకరకాలు ఉన్నాయి. అంతా బీచ్ మొత్తం కొట్టేసినట్టు ఉంటాడు, దాన్ని సహకరించినట్టు ఉంటాడు కలెక్టర్. కాబట్టి వాళ్ళు ఇందులో మేలు రకం ఎంచుకోవాలి. అప్పుడప్పుడు మచ్చలు ఉన్నాయి కూడా తగులుతాయి. ఆ మచ్చను గమనించిన తర్వాత పక్కన పడేస్తారు. అప్పుడు దాకా మేము ఇదే వాయిస్ చెప్పదలుచుకున్నాం. దయచేసి గమనించండి, ఎవరు అసంతృప్తికి లోనవద్దు. ఈ విజయాన్ని, ప్రజాస్వామ్య విజయాన్ని ఆస్వాదించండి. ఒక మూర్ఖుణ్ణి, అరాచకవాదిని, క్రూరుణ్ణి, ఒక పిశాచాన్ని శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తుడిచి అవతల పడేసాం. దీన్ని ఎంజాయ్ చేయాలా? వాడు సిగ్గులేదు కాబట్టి వాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఘోర పరాభవం ఎదురవుతే నేను ఇంత తప్పు చేశానా, నేను ఇంత ఘోరంగా ఓడిపోయి అంత తప్పు చేశానా,
అని వాపోయాడు తప్ప ప్రజలు తప్పు చేశారు, నేను చాలా బాగా చేశాను, నాకు ఓట్లు వేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదండి. ఈవీఎంల వల్ల ఓడిపోయినని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నోట్ల నుంచి మాట్లాడాల. తనను తాను సరి చేసుకున్నాడు. ఏ రోజు కూడా ప్రజల్ని దిప్పిపోవడం లేదు ఆయన. వీళ్ళు బాబు సొమ్ములాగానే పంచిపెట్టాడంట. ఈ ఇడుపుల బాయి ఏమైనా అమ్మేసి ఇచ్చాడా? ఒక ఎకరం అమ్మేసి ఇస్తే బలి ఇచ్చేవా బాబు అని కూర్చున్నాను. ఎవడ బాబు సొమ్ము ఎవడో. ఇంకా ఇక్కడ ఉన్నారు పెద్దలు చాలామంది, అనేక మందిని చదివిస్తున్నారు, అనేక వితరణలు చేస్తున్నారు. ఇతను కానీ ఆడు బాబు కానీ ₹1 ఒక్కటంటే ₹1 జేబులో ఎవరికి తీసి ఇచ్చిండు దాఖలాలు చూపించండి కావాలంటే. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం వాళ్ళు పట్టించుకోకుండా ఈ విజయాన్ని ఆస్వాదించమని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.